ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ కూడాను. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు మనందరి పాపశాపాల నిమిత్తము ఆయన మన కొరకు వేల చెల్లించినటువంటి వారిగా ఉన్నారు. మరి ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం స్మరణకు తెచ్చుకుంటూ మరి ఈ యొక్క శుభ శుక్రవారాన్ని అయితే కనుక మనం జరుపుకుందాము. ఈరోజు ఈ యొక్క ఆరాధనలో ఆయన శిలువ ధ్యానాలు మనం ధ్యానిస్తూ మరి ఆయన శిలువ శ్రమల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన అయితే కనుక చేసుకుందాము. ఆరాధనలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైన మహాపరిశుద్ధ మహాగణుడ గొప్పదేవ, నీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, అవునయ్యా తండ్రి, అయ్యా మేము ఇంకను పాపులమై ఉండగానే తండ్రి మా కొరకు మరణించినటువంటి గొప్ప దేవ, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా ఏమిచ్చి కూడా తండ్రి మీ యొక్క రుణాన్ని మేము అయితే కనుక తీర్చుకొనలేమయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి, ఈ యొక్క తండ్రి శుభ శుక్రవారము తండ్రి ప్రభా, అయా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మీ యొక్క శిలువ శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అయా జరిగించేటువంటి ఈ యొక్క ఆరాధనలో తండ్రి ప్రభా ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి అయా తండ్రి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్న జరుడన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. కొద్ది నిమిషాలు దేవుడు ఇంతవరకు మన జీవితాల్లో ఆయన చేసినటువంటి మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, సమస్తమైనటువంటి విషయాల్లో కూడాను దేవాది దేవుడు మన జీవితాల్లో జరిగించినటువంటి ప్రతి కార్యమును బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. స్తోత్రం 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 తండ్రి. అవునయ్యా, ఇంతవరకు మీరు మా జీవితంలో జరిగించినటువంటి ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం వరకు మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే తండ్రి ప్రభా. అందుకు మేము కృతజ్ఞత కలిగి ఉండడానికి కృప చూపించండి అయ్యా, కృప చూపించండి. దేవానికి స్తుతులు స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రాలయ. పరిశుద్ధుడానికి స్తుతులు తండ్రి ప్రభా. ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలయ స్తోత్రాలయ. వేల్పుల్లో నీ వంటి గొప్ప దేవుడు వేరొకరు లేరు నాయన నా తండ్రి. మీకు స్తోత్రాలయ. పరిశుద్ధాత్మదేవా, మీ ఆత్మ కార్యములు తండ్రి ప్రభా అయ్యా మా మధ్యలో జరిగించండి అయ్యా. ఎక్కడైతే 2-3 నా నామ పేరిట కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని చెప్పినటువంటి గొప్ప దేవుడు నాయన నా తండ్రి. మీకు స్తోత్రాలయ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా. మీరు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయన నా తండ్రి అయ్యా తండ్రి అందుకు తగినటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి కృప చూపించండి అయ్యా. దేవానికి స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, జనుల కోసమే, ఈ జగతి కోసమే, జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. నాట్యమాడినాయి నడువీధిల నిలిపాయి, నాట్యమాడినాయి నడువీధిల నడిపాయి. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదా
ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, జనుల కోసమే, ఈ జగతి కోసమే, జనుల కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు, వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు, గేలి చేసినారు పరిహాసమాడినారు, గేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, మరి బదులు పలుకలేదాయ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, జనుల కోసమే, ఈ జగతి కోసమే, జనుల కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. అవునయ్యా, అవునయ్యా, ఎంతో భయంకరమైనటువంటి శ్రమలకి నాయన నా తండ్రి ఎంతగానో తండ్రి, అయ్యా తండ్రి తల్లడిల్లేవయ్యా, దేవానికి స్తోత్రాలయానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ పాపము నీలో లేదయ్యా, ఏ దోషము నీలో లేదయ్యా, అయినప్పటికీ కూడా తండ్రి మా కొరకు నైనా గేలి చేయబడ్డావయ్యా, అవమానించబడ్డావయ్యా తండ్రి, ఉమ్మివేయబడ్డావయ్యా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడానికే స్తుతులు, స్తోత్రాలయ, స్తోత్రాలయ, వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికే స్తుతులు, స్తోత్రాలయ, పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి, స్తుతి, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే, నా కోసమే కలువరి పయనం, నీ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు
అన్యాయపు తీర్పునే ఇచ్చిందా ఏ పాపము ఎరుగని నీకు. ఈ పాపలోకమే సిలువ వేసిందా ఏ నేరము తెలియని నీకు. అన్యాయపు తీర్పునే ఇచ్చిందా మోయలేని మ్రానుతో మోము పైన ఒమ్ములతో నడవలేని నడకలతో తడబడుతూ పోయావా. సోలివాలి పోయావా. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. నీ కోసమే నా కోసమే కలువరి పయనం, నీ కలువరి పయనం, కలువరి పయనం, నీ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము. జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముండ్ల కిరీటం నీకు పెట్టాము. జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము. మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ ప్రక్కల బళ్ళెముతో ఒక్క పోటు పొడిచితిమి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము, వీరిని క్షమించుము అని వేడుకున్నావా పరమ తండ్రి. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. నీ కోసమే నా కోసమే కలువరి పయనం, నీ కలువరి పయనం, కలువరి పయనం, నీ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. అవునయ్యా దేవా, మా కొరికేనైనా, మా కొరికేనైనా నిలువెల్ల నల్లగొట్టబడ్డవయ్యా. మా కొరికేనైనా అయ్యా ఆ యొక్క శిలువ శిక్ష మాదయ్యా, ఆ యొక్క శిలువ శ్రమలు మావయ్యా. కానీ మాకు బదులుగా తండ్రి మీరు నాయన ఆ శ్రమను అనుభవించారయ్యా. మా కొరకు నాయన నా తండ్రి ఆ పరమును విడిచి తండ్రి ఈ భూమికి తెంచినటువంటి గొప్ప త్యాగశీలివయ్యా. తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మా కొరకు మరణించడం కోసమే తండ్రి ఈ భూలోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడవయ్యా. దేవానికి స్తోత్రాలయ్యా. మీరు చేసినటువంటి త్యాగము కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకు వందనాలు చెప్పడం మాత్రమే కాదయ్యా తండ్రి. అయ్యా మీరు మా కొరకు ఎందు నిమిత్తమైతే మరణించారో, ఎందు నిమిత్తమైతే రక్తము కార్చారో తండ్రి ప్రభా. అయ్యా శిలువ విలువని ఎరిగినైనా నా తండ్రి మీ గాయాలని రేపేటువంటి వారముగా కాకుండా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ఆత్మీయ జీవితాన్ని తండ్రి ప్రభా అయ్యా నీకు ఇష్టమైనటువంటి రీతిలో కట్టుకోవడానికి
కృప చూపించండి అయ్యా, కృప చూపించండి దేవా. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు, కొరడాలు చల్లని చీల్చుని నీ సుందర దేహమునే, కొరడాలు చల్లని చీల్చుని నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువునే రుధిరంబుధారలే, తడిపెను నీ తనువునే రుధిరంబుధారలే, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వధకు సిద్ధమైన
గొర్రెపిల్ల వోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే వదకు సిద్ధమైన గొర్రెపిల్ల వోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే దూషించి అపహసించి హింసించిర నిన్ను దూషించి అపహసించి హింసించిర నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలివెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలివెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో రేలాడిన యేసయ్యా నాదు పాపభారం నిన్ను సిలువకు గురి చేసన్ నాదు దోషమే నిన్ను అణు అణువున హింసించన్ నాదు పాపభారం నిన్ను సిలువకు గురి చేసన్ నాదు దోషమే నిన్ను అణు అణువున హింసించన్ నీవు కార్చిన రక్తధారలే నా రక్షణకాధారం నీవు కార్చిన రక్తధారలే నా రక్షణకాధారం సిలువలో చేరెదన్ విరిగిన హృదయముతోను సిలువలో చేరెదన్ విరిగిన హృదయముతోను వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా
బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో రేలాడిన యేసయ్యా తులువలా మధ్యలో రేలాడిన నా యేసయ్యా. అవునయ్యా, భయంకరంగా దున్నబడినటువంటి శరీరమయ్యా, తలకు ముండ్ల కిరీటమయ్యా, అణువైనా కానీ అయ్యా నీ శరీరము అణువైనా కానీ అయ్యా ఖాళీ లేనటువంటి దున్నబడినటువంటి శరీరముతోటి, నొక్కబడినటువంటి శిరస్సుతోటి, శీలలతోటి మా కొరకు నాయనా నలగొట్టబడినటువంటి దేవానికి స్తోత్రాలయ్యా. నలగొట్టబడినటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. మిట్ట మధ్యాహ్నం మండుటెండ ఆ శిలువ శిక్ష మాదయ్యా, ఆ శ్రమలు మావయ్యా. ఇంకను కూడాను నీ బిడ్డలు నీకు వ్యతిరేకమైనటువంటి కార్యములు జరిగిస్తూ, నీకు వ్యతిరేకమైనటువంటి నడకలు నడుస్తూ, నీకు వ్యతిరేకమైనటువంటి చూపులు చూస్తూ, నీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ నీ గాయాలను రేపుతున్నారేమోనయ్యా. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నీ కొరకు నా కొరకు ఆయన కార్చినటువంటి రక్తము వ్యర్థము కాకూడదంటే, నీ కొరకు నా కొరకు ఆయన చేసినటువంటి త్యాగము వ్యర్థము కాకూడదు అనంటే, ఆయన చూపించినటువంటి మార్గాల్లో ఎక్కడైనా తప్పిపోతున్నావేమో ఈ యొక్క శుభ శుక్రవారం రోజున ఆయన సిలువని కనుల ఎదుట కనిపించడం లేదా? ఆయన తల మీద గుచ్చబడినటువంటి ముండ్ల కిరీటము కనిపించడం లేదా? ఆయన చేతులలో దించబడినటువంటి శీలలు నీవు గుర్తెరిగి ఉండలేదా? ఆయన కాళ్ళల్లో దించబడినటువంటి మనము నడిచినటువంటి దేవుని వ్యతిరేకమైనటువంటి నడతలకు ఆయన కాళ్ళల్లో, ఆయన పాదాలలో శీలలు దించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసినటువంటి కార్యముల ద్వారా ఆయన శరీరము దున్నబడినటువంటి శరీరముగా మార్చబడింది. ఒకసారి ఆయన సిలువని జ్ఞాపకం చేసుకో. నీ హృదయంలో ఆయన యొక్క సిలువని ఒకసారి
శిలువ మీద వ్రేలాడుతున్నటువంటి యేసు వైపు ఒకసారి చూడు. అవునయ్యా, ఆ శ్రమ నీది కాదయ్యా, ఆ శిలువ శిక్ష నీది కాదయ్యా. ఒక్కసారి నిజముగా నీవు పశ్చాత్తాపం కలిగి ఉంటే, నిజముగా నీవు పశ్చాత్తాపం కలిగి ఉంటే ఈ సమయంలో ఆయన పాదాలు పట్టుకో, కన్నీరు విడువు. నువ్వు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి ఆలోచనలు, తలంపులను ఆయన శిరస్సున ముండ్ల కిరీటం ఉంచబడి ఉన్నది. ఒకసారి అడగగలవా ప్రియ సహోదరి, సహోదరుడా? నా యొక్క ఆలోచనలు, నా యొక్క తలంపులు ద్వారానే కదయ్యా నీ శిరస్సు మీద ముండ్ల కిరీటము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుణ్ణి అడుగుదాం. అయ్యా, నేను చేసినటువంటి దోషముల మూలంగానేనయ్యా నువ్వు సిలువ వేయబడ్డావయ్యా. నా చేతులు చేసినటువంటి పాపానికి కొరకే, నా పాదాలు నడిచినటువంటి వంకర త్రోవలకి నీ పాదాలలో, నీ చేతులలో మేకులు అయ్యా గుచ్చినారయ్యా. అడుగుదాం. నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, నీ చేతులలో, నీ పాదాలలో, నీ చేతులలో, నీ పాదాలలో మేకులు గుచ్చినారే. యేసయ్యా, నాకై సహించావు యేసయ్యా, నాకై భరించావు యేసయ్యా, నాకై సహించావు యేసయ్యా, నాకై భరించావు నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, నీ కొరకు నా కొరకే ఆయన సిలువ యాగమయ్యాడు. ఆయన బలియాగముగా మార్చబడు నిమిత్తమే ఆయన ఆ యొక్క తండ్రితో ఉండేటువంటి సహవాసాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు నరకాగ్ని గుండానికి ఈడవబడుతున్నటువంటి మనల్ని ఆయన ఉండేటువంటి నిత్య జీవ రాజ్యంలో చేర్చు నిమిత్తమే, నీ కొరకు నా కొరకు నీవు నేను చేసినటువంటి ప్రతి పొరపాట్ల నిమిత్తమే ఆయన విలువైనటువంటి రక్తాన్ని వెల లేకుండా చెల్లించాడు. నీవు నేను
నువ్వు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచనలు బట్టే ఆయన శిరస్సుకి ముండ్ల కిరీటము నీవు చేసినటువంటి ఆలోచనలు బట్టి ఆయన ముండ్ల కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఇంకను కూడాను ఆయన 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 శిరస్సున గుచ్చబడినటువంటి ముండ్లులాగా నీ యొక్క ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నావేమో, మరలా మరలా ఆ ముండ్లను గుచ్చుతున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ యొక్క పాదాలు దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో పరుగులు పెడుతున్నావేమో. నీ చేతులు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేస్తున్నాయేమో. మరలా శీలలు మరలా దించుతున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి శిలువలో వ్రేలాడుతున్నటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒకసారి నీ హృదయంలో జ్ఞాపకం చేసుకో. నా కోసమే కదయా నిలువెల్ల నల్లగొట్టబడ్డావయ్యా. నా కోసమే కదయా, మాకు జీవ జలమిచ్చు నిమిత్తమే కదయా మీరు చేదు చిరకను తండ్రి మీరు స్వీకరించారయ్యా. అడుగుదాము ఎవరి మట్టుకు వారము ఈ యొక్క శుభ శుక్రవారం రోజైనా కానీ ఆయన చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు కూడా నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క నడవడిక ద్వారా మరలా ఆయన యొక్క గాయాలని రేపుతున్నట్లయితే, అవునయ్యా నీ సిలువను నేను చూస్తున్నానయ్యా. నువ్వు సిలువ మీద వ్రేలాడుతున్నటువంటి ఆ యొక్క గాయాలు, దున్నబడినటువంటి శరీరాన్ని, తల మీద గుచ్చబడినటువంటి అముండ్ల కిరీటాన్ని, చేతులలో గుచ్చబడినటువంటి ఆ యొక్క శీలల్ని నేను చూస్తున్నానయ్యా. ఆ యొక్క సిలువ త్యాగము నా కొరకేనయ్యా. అయ్యా మరలా తండ్రి నీకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నాయన తండ్రి. అయ్యా తండ్రి, ఇంతవరకు తండ్రి ప్రభా నిన్ను దుఃఖపెట్టిన దినాలు చాలయ్యా. నీకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగించినటువంటి దినాలు చాలయ్యా. అయ్యా తండ్రి, నిన్ను దుఃఖపెట్టినటువంటి దినములు చాలయ్యా. అడుగుదాము ఎవరి మట్టుకు వారము హృదయపూర్వకంగా మారు మనసు పశ్చాత్తాప హృదయముతోటి ఎవరి మట్టుకు వారము ఈ యొక్క శుభ శుక్రవారం రోజున నిజముగా ఆయనని నీవు ప్రేమిస్తున్నట్లయితే, నిజముగా నాకు యేసంటే ఇష్టము, ఆయన నేను ప్రేమిస్తున్నాను హృదయపూర్వకంగా అని నువ్వు తలుస్తున్నట్లయితే కనుక ఇప్పుడైనా విడిచిపెట్టు. ఆయనకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన, ప్రతి నడకల్ని, ప్రతి వ్యతిరేకమైనటువంటి కార్యముల్ని నీ విడిచిపెట్టు. హృదయపూర్వకంగా నీకు ఏవేవైతే ఈ సమయంలో నీకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడో, అంతరంగంగా చేసేటువంటి పాపము, జనులు గుర్తెరిగినటువంటి పాపము, నీ హృదయ లోతుల్లో ఉన్నటువంటి పాపము, ఏ పాపం అన్నైతే గనక దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడో ఆ పాపాలన్నిటిని కూడా విడిచిపెట్టు. ఒప్పుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఇప్పుడైనా కానీ నిజమైనటువంటి క్రైస్తవరాలిగా, నిజమైనటువంటి క్రీస్తు యొక్క ఆరాధికురాలుగా నీ ఉండాలి అనంటే కనుక నీ హృదయం ప్రక్షాళన జరగాలి. నీ హృదయం బద్దలగొట్టబడాలి. నీ హృదయము మాంసం హృదయముగా మార్చబడాలి. బండబారిపోయినటువంటి హృదయాన్ని బద్దలగొట్టు ప్రియ సహోదరి సహోదరుడా. పశ్చాత్తాపడు, కన్నీరు కార్చు, అంగలార్చు. ఆయన సిలువ నీ ఎదుట నిలబడి ఉన్నది. ఆయన సిలువలో వ్రేలాడుతున్నటువంటి యేసు నీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఆయన చూస్తూ కూడాను నువ్వెందుకు నీ హృదయాన్ని ఇంకా బండబారినటువంటి హృదయముగా మార్చివేసుకుంటున్నావు? ఒప్పుకోవలసినటువంటి నీవు ఎందుకు ఇంకా నువ్వు కూడా నేనేమీ చేయలేదు, నేను వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఏది చేయలేదని నిన్ను నీవే కప్పిపుచ్చుకుంటున్నావు. నీవు దేవుని హృదయాంతరంగాలను ఎరిగినటువంటి వాడు, నీ హృదయాన్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడి ఎదుట నువ్వు కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావా? విడిచిపెట్టు ప్రియ సహోదరి సహోదరుడా. ఇప్పుడైనా కానీ ఒప్పుకో. నీ యొక్క రహస్య పాపాలని దేవుడు ఎదుట ఒప్పుకో. ఇప్పుడైనా కానీ నిజమైనటువంటి క్రైస్తవురాలిగా ఈ యొక్క శుభ శుక్రవారం రోజున కన్నీటితోటి, అంగలార్పుతోటి ఆయన నీ కొరకు, నా కొరకు సిలువ యాగమయ్యాడనేటువంటి విషయాన్ని గ్రహించుకో.
ఆయన ఆయన ఇంకను కూడాను ఆయన హింసించినటువంటి వారి వరకు, ఆయన దూషించినటువంటి వారి కొరకు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు వీరిని క్షమించు అని ఆనాడు పలికాడు. అదే రీతిగా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి, అయ్యా నూతనమైనటువంటి జీవితం నాకు కావాలయ్యా, ఈ శుభ శుక్రవారం రోజున అయ్యా నా యొక్క హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి ఎవరికి కనిపించినటువంటి ప్రతి విధమైనటువంటి రహస్య పాపాలని నేను ఒప్పుకుంటున్నానయ్యా, విడిచిపెడుతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని నువ్వు అడగగలిగే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే గనక కన్నీరు కార్చి ఆయన పాదాల ఎదుట నువ్వు పశ్చాత్తాపంతోటి ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ప్రార్థిస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా. ఈ సమయంలో మౌనిక అనేటువంటి సహోదరి ఎంతగానో హృదయం ప్రద్దలు చేసుకుంటూ పశ్చాత్తాపముతోటి కన్నీటితోటి ప్రార్థిస్తున్నావు. నా కుమార్తె మౌనిక నా ఎదుట చేసినటువంటి ప్రతి దోష కార్యములకి వేషధారణ భక్తిని విడిచిపెట్టి నా ఎదుట యథార్థముగా నువ్వు మోకరిల్లి ప్రార్థిస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, అంగలారుస్తున్నావు. నా కుమార్తె నేను హృదయపూర్వకంగా నేను నిన్ను క్షమిస్తున్నాను నా కుమార్తె, హృదయపూర్వకంగా నేను నిన్ను క్షమిస్తున్నాను. నేను నీ యొక్క అంగలార్పును, నీ యొక్క కన్నీటిని నేను చూచియే ఉన్నాను నా కుమార్తె, నీ యొక్క పశ్చాత్తాప హృదయాన్ని నేను చూచియే ఉన్నాను నా కుమార్తె. నిశ్చయముగా పరిపూర్ణమైనటువంటి క్షమాపణని నువ్వు పొందుకొనుచున్నావు నా కుమార్తె, నువ్వు పొందుకొనుచున్నావు. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు స్తోత్రాలయ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సమయంలో దైవ సేవకుడు రవికిరణ్తో నేను మాట్లాడుచున్నాను. నా కుమారుడా రవికిరణ్, నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. నా శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను, నా రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసాన్ని ఇచ్చుటకు నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. నా కుమారుడా పరిపూర్ణమైనటువంటి అధికారమును నేను నీకు అనుగ్రహింపచేసి ఉన్నాను. నా కుమారుడా పరిపూర్ణమైనటువంటి అధికారమును నేను నీకు అనుగ్రహించి ఉన్నాను. నా కుమారుడా పరిపూర్ణమైనటువంటి అధికారమును నేను నీకు అనుగ్రహించి ఉన్నాను. నా కుమారుడా నీ హృదయమును మనుషుల కొరకు, నీ హృదయమును నీ యొక్క సొంత ఆలోచనల కొరకు నీ హృదయమును త్రిప్పివేసుకొనకు. నా కుమారుడా నీ హృదయమును నీ ఆలోచనల్ని నీ హృదయమును మనుషుల కొరకు నువ్వు త్రిప్పివేసుకొనకు. నా కుమారుడా నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఏ నరుడు కాదు నా కుమారుడా, నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. నా శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను, నా రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసాన్ని ఇచ్చుటకు నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. నా అధికారాన్ని అమలుపరచుటకు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. నా అధికారాన్ని నేను నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని అమలు చేయుటకు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇదే సర్వసైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకే స్తుతి స్తోత్రములయ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా కుమారుడా భాను ప్రకాష్,
నా కుమారుడా భానుప్రకాష్తో నేను మాట్లాడుచున్నాను. భానుప్రకాష్తో నేను మాట్లాడుచున్నాను. నా కుమారుడా, నా కుమారుడా, నా రాకడ బహు సమీపముగా ఉన్నది. నా రాకడ బహు సమీపముగా ఉన్నది. ఎందుకు రక్షణ పొందుటకు ఎందుకు అడుగులు వెనుకకు వేయుచున్నావు? ఎందుకు రక్షణ పొందుటకు అడుగులు వెనుకకు వేయుచున్నావు? నా రాకడలో ఎత్తబడే గుంపులో ఉండు నిమిత్తము, నా రాకడలో ఎత్తబడే గుంపులో ఉండు నిమిత్తము, రక్షింపబడినటువంటి గుంపులో చేర్చబడు నిమిత్తము, నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. వెనకడుగులు వేయకు నా కుమారుడా భానుప్రకాష్. రక్షణ పొందుటకు వెనకడుగులు వేయకు. ఇదే సర్వసైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతి స్తోత్రములయ. వందనాలు చెల్లిస్తున్నాం దేవానికే స్తుతి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీ ఆత్మ కార్యములు తండ్రి, మీరు మా మధ్యలో జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులు స్తోత్రాలయ తండ్రి. ఈ సమయంలో తండ్రి ఇంకను ఎంతమంది అయితే తండ్రి ప్రభా నీ రక్షణ మార్గంలోనికి తండ్రి ప్రభా అయా ఇంకా నడిపించినటువంటి వారు ఉన్నారో తండ్రి ప్రభా, అటు వారందరూ తండ్రి ప్రభా అయ్యా నీ తట్టు తిరిగినట్లు కృప చూపించండి దేవానికి స్తుతులు స్తోత్రాలయ. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రములు. హల్లెలూయా. ఈ సమయంలో నా కుమారుడు చంద్రదీప్తో నేను మాట్లాడుచున్నాను. ఈ సమయంలో నా కుమారుడు చంద్రదీప్తో నేను మాట్లాడుచున్నాను. నా కుమారుడా చంద్రదీప్, నా కుమారుడా చంద్రదీప్, నా కుమారుడా చంద్రదీప్, నా కుమారుడా చంద్రదీప్. ఎందుకు నా కుమారుడా, ఎందుకు నా శిష్యుడు తోమాను పోలి ఎందుకు ప్రతి విషయంలో సందేహిస్తున్నావు? ఎందుకు ప్రతి విషయంలో నువ్వు సందేహిస్తున్నావు నా కుమారుడా? హల్లెలూయా. ఘనమైనటువంటి పాత్రగా రానున్న దినములలో నేను నిన్ను వాడుకొనబోచున్నాను. ఘనమైనటువంటి పాత్రగా యాజక ధర్మం నీవు నిర్వర్తించబోచున్నావు. ఘనమైనటువంటి నా పాత్రగా నేను నిన్ను వాడుకొనబోచున్నాను. ఘనమైనటువంటి పాత్రగా నేను నిన్ను వాడుకొనబోచున్నాను. యాజక ధర్మమును నీవు నిర్వర్తించబోచున్నావు. నా కుమారుడా. ఘనమైనటువంటి పాత్రగా హల్లెలూయా. భూమి యొక్క నాలుగు దిక్కులు నా సువార్త పరిచర్య జరిగించు నిమిత్తము ఘనమైనటువంటి పాత్రగా నేను నిన్ను వాడుకొనబోచున్నాను. ఇది సాధ్యమా అని నీవు ఆలోచన చేయవద్దు. శక్తి చేతనైనను బలము చేతనను కాదు, నా ఆత్మ ద్వారానే నీ జీవితంలో నేను కార్యములు జరిగించబోచున్నాను. రానున్న దినములలో
ఘనమైనటువంటి పాత్రగా నేను నిన్ను వాడుకొనబోచున్నాను. దేశములో ఘనులైనటువంటి వారికి దక్కినటువంటి ఘనతను నేను నీకు ఇవ్వబోచున్నాను. దేశములో ఘనులైనటువంటి వారికి దక్కినటువంటి ఘనతను నేను నీకు ఇవ్వబోతున్నాను నా కుమారుడా. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతి, స్తుతి, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉన్నతుడా, శ్రేష్ఠుడా, గొప్పవాడ నీకే స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కుమార్తె, నా కుమార్తె, నా కుమార్తె జ్యోతిర్మయ్, జ్యోతిర్మయ్, నేను నీతోనే మాట్లాడుచున్నాను. నీ తండ్రిని, నీ తండ్రిని నేను నీతోనే మాట్లాడుతున్నా. నా కుమార్తె జ్యోతిర్మయ్, నీ సంతానం గురించి నువ్వు కలవరపడద్దు. నీ కుటుంబాన్ని గురించి నువ్వు కలవరపడద్దు నా కుమార్తె. నీ సంతానాన్ని గురించి నువ్వు కలవరపడద్దు నా కుమార్తె. నీ కుటుంబాన్ని గురించి నువ్వు కలవరపడద్దు నా కుమార్తె. నీ సంతానం యొక్క బాధ్యత నాది. నీ సంతానం యొక్క బాధ్యత నాది. మిక్కిలి గొప్పవారగు వరకు నేను హెచ్చించేదను. ఘనమైనటువంటి స్థితిలో, ఘనమైనటువంటి స్థితిలో నిన్ను మాత్రమే కాదు నా కుమార్తె. ఘనమైనటువంటి స్థితిలో నిన్ను మాత్రమే కాదు నా కుమార్తె, నీ సంతానమును నేను నిలబెట్టేదను. నీ సంతానాన్ని నేను నిలబెట్టేదను. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నీ కుటుంబాన్ని నేను నిలబెట్టబోతున్నాను నా కుమార్తె. నమ్ము, నమ్ము నా కుమార్తె, నమ్ము నా కుమార్తె, నా కుమార్తె జ్యోతిర్మయ్, 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 నా మాట నమ్ము నా కుమార్తె. దేశం యొక్క ఉన్నతమైనటువంటి స్థలముల మీద నీ కుటుంబాన్ని నేను నిలబెట్టబోతున్నాను. నీ కుటుంబాన్ని నేను నిలబెట్టబోతున్నాను. ఇది యెహోవాయే జరిగించిన కార్యమని, ఇది యెహోవాయే నీ కుటుంబం పట్ల జరిగించిన కార్యమని జనులు ఎలుగెత్తి కేకలు వేయబోచున్నారు. జనులు ఎలుగెత్తి కేకలు వేయబోచున్నారు నా కుమార్తె. నమ్ము నా కుమార్తె. ఆ దినములు సమీపముగానే ఉన్నాయి. ఆ దినములు సమీపముగానే ఉన్నాయి. 2026వ సంవత్సరము ఆశీర్వదింపబడినటువంటి సంవత్సరముగా నీ కుటుంబానికి నేను బహుమానముగా ఇచ్చుచున్నాను. 2026వ సంవత్సరము ఆశీర్వదింపబడినటువంటి సంవత్సరముగా బహుమానముగా నేను నీకు ఇచ్చుచున్నాను నా కుమార్తె. నమ్ము నా కుమార్తె, నమ్ము. నీ పితరులు చూడనటువంటి కార్యములు నీ జీవితంలో మునిపెన్నడు నువ్వు చూడనటువంటి ఘనమైనటువంటి కార్యములు రానున్న దినములలో నేను నీ జీవితంలో జరిగించబోచున్నాను. నీ పితరులు ఎవ్వరూ చూడనటువంటి కార్యములు మునిపెన్నడు నీ జీవితంలో నువ్వు చూడనటువంటి కార్యములు నేను నీ జీవితంలో జరిగించబోచున్నాను. ఘనమైనటువంటి పాత్రగా నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. ఘనమైనటువంటి పాత్రగా నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. ఏ జనుల మధ్య అయితే నిందింపబడ్డావో, ఏ జనుల మధ్య అయితే అవమానకరంగా దూషింపబడ్డావో అదే జనులకి నేను ఆశ్రయముగా ఉంచబోచున్నాను. అదే జనులకి ఆధారముగా నేను నిన్ను నిలబెట్టబోచున్నాను. అదే జనులకి ఆశ్రయముగా నేను నిన్ను నిలబెట్టబోచున్నాను. అదే జనులకి ఆధారముగా నేను నిన్ను నిలబెట్టబోచున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
స్తోత్రములు 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 వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీకే స్తుతులు స్తోత్రాలయా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. 2027 సంవత్సరము 2027 సంవత్సరము సత్యనారాయణ నా కుమారుడు సత్యనారాయణ 2027 సంవత్సరము నా కుమారుడు సత్యనారాయణ రక్షింపబడే సంవత్సరముగా బహుమానముగా నేను అందించుచున్నాను. 2027 సంవత్సరము 2027 సంవత్సరము నా కుమారుడు సత్యనారాయణ రక్షణ పొందుకొనుటకు ఆశీర్వదింపబడినటువంటి సంవత్సరముగా బహుమానముగా నేను అందించుచున్నాను. ఇదే సర్వాధికారి అయినటువంటి యెహోవా వాక్కు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకే స్తుతి స్తుతి స్తోత్రములయ వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీకే స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులు స్తోత్రాలయ. ఈ సమయంలో దైవ సేవకురాలు అర్చన రెడ్డితో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె అర్చన రెడ్డి అనేక మార్లు నీ యొద్దకు నా ప్రవక్తల్ని నేను పంపి ఉన్నాను. వారిని హింసించి, వారిని నిందించి, వారిని అవమానపరిచి నీవు పంపి ఉన్నావు. నా కుమార్తె అతిశయించినటువంటి కెరూబు యొక్క స్థితిని నీవు గమనించు. అతిశయించినటువంటి కెరూబు యొక్క పరిస్థితి నీవు జ్ఞాపకం చేసుకున్న కుమార్తె. అతిశయించినటువంటి కెరూబు యొక్క పరిస్థితి ఏ రీతిగా మార్చబడిందో ఒకసారి జ్ఞాపకం చేసుకున్న కుమార్తె. నీ తెలివిని బట్టి కాదు, నీ జ్ఞానాన్ని బట్టి కాదు నా కుమార్తె. నా కృప ద్వారా ఆ స్థలమందు నేను నిన్ను నిలిపి ఉంచి ఉన్నాను. నీ తెలివిని బట్టి కాదు, నీ జ్ఞానమును బట్టి కాదు, నా కృప ద్వారా ఆ స్థలమందు నేను నిన్ను నిలిపి ఉంచాను. నీవు అతిశయించుటకు వీలు లేదు. నేను ఎంత మాత్రమో అనుమతించడం లేదు. నన్ను బట్టి మాత్రమే అతిశయించాలి. అతిశయించడానికి అర్హుడని నేను ఒక్కడిని మాత్రమే. నీవు కలిగి ఉన్న దేనిని బట్టి కూడా నీవు అతిశయించడానికి వీల్లేదు. పడద్రోయబడినటువంటి కెరూబు యొక్క పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైనా బుద్ధి కలిగి నీ ప్రవర్తనను సరిచేసుకో. ఇది నా ఆజ్ఞ.
హల్లెలూయా హల్లెలూయా. మీకే స్తుతి స్తుతి స్తోత్రములయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం దేవానికే స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ శుభ శుక్రవారం సమయంలోనైనా అయ్యా, నీ బిడ్డలు ఇంకనూ కూడా మారినటువంటి హృదయాలతోటి, బండబారిపోయినటువంటి హృదయాలతోటి ఎవరైతే తండ్రి వారు అయ్యా తండ్రి వారి పొరపాట్లని ఎవరైతే విడిచిపెట్టి నీ పాదాల యొద్ద అయ్యా తండ్రి వారు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారో వారి పట్ల మీ కృపా కనికరాలు చూపిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. మీరు సిలువలో కార్చినటువంటి రక్తము తండ్రి ప్రతి పాప శాపాల నుండి తండ్రి ప్రభా అయ్యా కొట్టివేయబడినట్లు తండ్రి ప్రభా నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి పాప శాపాల నుండి తండ్రి కొట్టివేయబడినట్లు ఆజ్ఞాపించండి అయ్యా. అయ్యా, నీ బిడ్డలు ఎవరైతే ఏ బలహీనతలను బట్టి తండ్రి ప్రభా అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో తండ్రి, మీరు సిలువలో పొందినటువంటి దెబ్బల ద్వారా తండ్రి ప్రభా అయ్యా వారు తండ్రి సంపూర్ణమైనటువంటి స్వస్థత పొందుకొనుటకు కృప చూపించండి అయ్యా. కృప చూపించండి దేవా. ఈ సమయంలోనైనా నా తండ్రి పరిశుద్ధాత్ముడా మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి, అదే రీతిగా మా దేశాన్ని కావలిగా ఇచ్చినటువంటి సైన్యాన్ని, అధికారుల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి పరిపాలన అందించుటకు తగినటువంటి జ్ఞానము వారికి దయచేయండి అయ్యా. మా దేశంలో ప్రతి ఒక్కరి ప్రజల మధ్య ఐక్యతను మీరు దయచేయండి అయ్యా. ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలు తండ్రి అనేక మంది అమాయకులు మరణిస్తున్నారయ్యా. మీరు చూస్తున్నటువంటి దేవుడవయ్యా. మీ చిత్తమైతే తండ్రి ప్రభా యుద్ధాలు తండ్రి ఆపుటకు తండ్రి ఆ యొక్క అధికారులతోటి మీరు మాట్లాడండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క శుభ శుక్రవారము తండ్రి ప్రభా ఇంకను మార్చబడినటువంటి బండబారిపోయినటువంటి హృదయాలను బ్రద్దలగొట్టిన ఆయన నా తండ్రి మారు మనసు పశ్చాత్తాప హృదయం తండ్రి ప్రతి ఒక్కరిలో కూడా మీరు దయచేయమని, ఇంతవరకు ఈ యొక్క ఆరాధన ఆది నుండి అంతం వరకు మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యాలు జరిగించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది కార్యములు అనంత నాశనం ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్.